టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత సుబ్బారెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుమల శ్రీవారికి కల్తీని సరఫరా చేశారన్న ఆరోపణల కేసులో భాగంగా ఆయన నివాసంలో దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని సుబ్బారెడ్డికి స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించానని తెలిపారు. కల్తీని ఈ విషయంలో నిజాలు తేలాలనే ఉద్దేశంతో తానే సుప్రీంకోర్టును ఆశ్రయించానని గుర్తు చేశారు. నాపై అవినీతి ప్రచారం చేయడం దారుణం. కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులుండగా నెయ్యిలో అవినీతి ఎందుకు చేస్తానని ఆయన ప్రశ్నించారు. 2024 జూన్లో సరఫరా అయిన 4 నెయ్యి ట్యాంకుల్లో జంతువుల కొవ్వు ఉందా లేక ఇతర నూనెలు కలిపారా అన్నది తేల్చాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. భక్తుల విశ్వాసంతో తానెప్పుడూ ఆడుకోలేదని, బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రచారంలో ఉన్న అప్పన్న అనే వ్యక్తి 2018 నుంచి తన వద్ద పిఏగా పనిచేయడం లేదని సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. ఒకవేళ నెయ్యి సరఫరాదారుల నుంచి అతని ఖాతాల్లోకి లావాదేవీలు జరిగి ఉంటే అతనితో పాటు సహకరించిన అధికారులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే 2014 నుంచి జరిగిన నెయ్యి సరఫరాలన్నింటిపైన విచారణ జరపాలని సిట్ను కోరినట్లు వెల్లడించారు.